ఈ వీడియోలో మీరు థంబ్నెయిల్లో చూసినట్లుగా గవర్నమెంట్ ప్రభుత్వం లెసన్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 1 కూడా మన ఛానల్లో 6th క్లాస్ ఇంపార్టెంట్ బిట్స్ ప్లేలిస్ట్లో ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా చూడండి. ఇప్పుడు ఫస్ట్ బిట్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ విచ్ పీపుల్ మేక్ డెసిషన్స్ డైరెక్ట్లీ కాల్డ్? ప్రజలు నేరుగా నిర్ణయాలు తీసుకునే ప్రజాస్వామ్యాన్ని ఏమంటారు? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ ఇండైరెక్ట్ డెమోక్రసీ, పరోక్ష ప్రజాస్వామ్యం. బి కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ, రాజ్యాంగ ప్రజాస్వామ్యం. సి డైరెక్ట్ డెమోక్రసీ, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. డి ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ, అధ్యక్ష ప్రజాస్వామ్యం. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి సి డైరెక్ట్ డెమోక్రసీ. పీపుల్ మేక్ డెసిషన్స్ డైరెక్ట్లీ ఇన్ ద గవర్నమెంట్ ఫార్మ్ ఆఫ్ డైరెక్ట్ డెమోక్రసీ. ప్రజలు నేరుగా నిర్ణయాలు తీసుకునే ప్రజాస్వామ్యాన్ని మనకి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటారు. ఇప్పుడు నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డైరెక్ట్ డెమోక్రసీ? ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ ఏది? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ ఇండియా, బి యునైటెడ్ స్టేట్స్, సి స్విట్జర్లాండ్, డి యునైటెడ్ కింగ్డమ్. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి సి స్విట్జర్లాండ్. People directly participate in decision making. For example, Switzerland. The citizens gather at a place and take decisions or make laws in this country. This is possible here as there is less population. ఉదాహరణకి స్విట్జర్లాండ్. ఈ దేశంలో పౌరులు ఒక ప్రదేశంలో సమావేశమై నిర్ణయాలు తీసుకుంటారు లేదా చట్టాలు చేస్తారు. ఇక్కడ తక్కువ జనాభా ఉన్నందున ఇది సాధ్యమైంది. ఇప్పుడు నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. People participate in decision making indirectly through their representatives. What is this type of democracy called? ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా పరోక్షంగా నిర్ణయాల్లో పాల్గొనే ప్రజాస్వామ్యాన్ని ఏమంటారు? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ డైరెక్ట్ డెమోక్రసీ, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. బి రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, ప్రతినిధి ప్రజాస్వామ్యం. సి మొనార్కీ, రాజరికం. డి డిక్టేటర్షిప్, నియంతృత్వం. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి బి రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, ప్రతినిధి ప్రజాస్వామ్యం. పీపుల్ పార్టిసిపేట్ ఇన్ డెసిషన్ మేకింగ్ ఇండైరెక్ట్లీ త్రూ దైర్ రిప్రజెంటేటివ్స్. This type of democracy called representative democracy. ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా పరోక్షంగా నిర్ణయాల్లో పాల్గొనే ప్రజాస్వామ్యాన్ని రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటారు. ఇప్పుడు నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండైరెక్ట్ డెమోక్రసీ? క్రింది వాటిలో పరోక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ ఏది? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ ఇండియా, బి అమెరికా, సి ఇంగ్లాండ్, డి ఆల్ ఆఫ్ ద అబౌవ్, పైవన్నీ. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆల్ ఆఫ్ ద అబౌవ్. ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఇప్పుడు నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. Which article of the Indian Constitution gives all citizens above a certain age the right to vote? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం నిర్దిష్ట వయసు వచ్చిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కలదు? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ ఆర్టికల్ 324, బి ఆర్టికల్ 325, సి ఆర్టికల్ 326, డి ఆర్టికల్ 327. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి సి ఆర్టికల్ 326. అకార్డింగ్ టు ఆర్టికల్ 326 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆల్ ఆఫ్ ద పీపుల్ హూ అటైన్డ్ ఏ సర్టైన్ ఏజ్ ప్రెజెంట్ 18 years హ్యావ్ రైట్ టు ఓట్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ఒక నిర్దిష్ట వయస్సు ప్రస్తుతం 18 సంవత్సరాలు పొందిన అందరికీ ఓటు హక్కు ఉంది.
లెసన్ వైస్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనకి 6th క్లాస్ ఇంపార్టెంట్ బిట్స్ ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. దానివల్ల నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్‌గా ఉంటుంది. ఈ వీడియో ఎవరికైనా యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.